హెగ్డే పనైపోయింది. ఇక ఆఫర్లు రావు, ఇవే కామెంట్లు కొన్ని రోజులుగా వినిపించాయి. మహేష్ బాబు సినిమాలోంచి పక్కకు పంపించాడు, పవన్ మూవీలోంచి గెంటేశారు. ఇక మిగిలిందేమైనా ఉందంటే అది బాలీవుడ్ లో 1 ప్రాజెక్టులే. దీంతో తనని మీడియా కూడా పట్టించుకోవడం మానేసింది. కట్ చేస్తే దుకాణం మూసేసే టైంలో తన బాయ్ ఫ్రెండ్ ని రంగంలోకి దింపింది పూజా హెగ్డే. సడన్ గా ఇప్పుడే ఎందుకు పూజా హెగ్డే తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది? టేక్ ఎ లుక్. పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్ రోహన్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు. బాజీరావ్ మస్తానీ, 420 మూవీల్లో చిన్న చితక పాత్రలు వేసిన బాలీవుడ్ నటుడే రోహన్. ఇతను రీసెంట్ గా రెస్టారెంట్ నుంచి బయటకు రావడం, ఆ తరువాత పూజా హెగ్డే తన తల్లిదండ్రులతో రెస్టారెంట్ నుంచి బయటకు రావడం బట్టి చూస్తే రోహన్ ని ఫ్యామిలీకి పరిచయం చేసే కార్యక్రమం ఏదో జరిగినట్టుంది. బేసిక్ గా హీరోయిన్లు తమ బాయ్ ఫ్రెండ్ ని బయటికి చెప్పడం అరుదు. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనో లేదంటే గాసిప్స్ రూపంలో అంతా తన గురించే తెలుసుకుంటారనో మొత్తానికి ఇలాంటివి బయట పెడతారు. పూజ కూడా అదే పని చేస్తున్నట్టుంది. గుంటూరు కారణంలో ఆఫర్ పోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తను బయటికి తరిమేశారన్నారు. ఇక 6 ఫ్లాపులతో ఐరన్ లెగ్ కనిపించుకుంది. ఓవరాల్గా తన చాప్టర్ క్లోజ్ అనే పరిస్థితి వచ్చింది. కాబట్టే తనంతా లైట్ తీసుకున్నారు. కాబట్టే ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తోంది. సడన్గా బాయ్ ఫ్రెండ్ని మీడియా కంటపడేలా కష్టపడింది. మొత్తంగా నార్త్ మీడియానే కాదు, సౌత్ మీడియా దృష్టి కూడా తన మీద పడడంతో మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది పూజ. మొత్తానికి దుకాణం సర్దేసే టైంలో పూజా హెగ్డే ఇలా తెలివిగా అందరి దృష్టిలో పడే పనిచేసింది. ఆ విషయంలో సక్సెస్ అయింది.